హలో ఫ్రెండ్స్, మన ఇంటి దగ్గర అయితే ఇవి పప్పీస్ ఉన్నాయి కదా! అవి ఎలా ఉన్నాయో చూపిస్తా చూడండి. ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట అవి. ఇంటి దగ్గర బయట వదిననికైతే వస్తాయి ఇప్పుడు. అక్కడి నుంచి ఊరికొస్తాయి. చూడండి. తినడానికైతే వస్తాయి. ఆ! ఓయ్! వచ్చాయి. చూడండి ఈ విధంగా అయితే ఆడుకుంటున్నాయి బయట. వదిలి ఆడుకుంటున్నాయన్నమాట ఈ విధంగా అయితే అన్నీ కూడా. డబ్ల్యూడబ్ల్యూ ఆడుతుంటాయి అప్పుడప్పుడు. అప్పుడప్పుడేమో పొద్దుమూకులు అదే పని వాటికి. బాగా ఆనందంగా గెంతులేస్తుంటాయి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటాయి. బాగా అయితే అక్కడిక్కడ ఉరుకులాడుతూ ఉంటుంటాయి. బయట అదల్లా చుట్టుపక్కల తిరుగుతుంటాయి. ఎక్కడికేమి వెళ్ళవు. ఇంటి దగ్గరనే అదల్లా కాంపౌండ్‌లో ఆడుకుంటూ ఉంటాయి. ఉన్న ప్లేస్‌లోనే గదల్లా ఆడుకుంటూ ఉంటాయన్నమాట. ఓకేనా. చూడండి ఇదల్లా ఎట్లా ఆడుకుంటూ 4 ఉండేవన్నమాట. 3 ఫీమేల్ పప్పీసు, ఒకటి మేలు. ఒకటి వాకిట్లోకొచ్చి వాకిట్లో పనుకుంటాయి. వదిలేస్తుంటాము. తిరగడానికి రాదని. హుహు. హ్మ్. చిన్నగున్న చూడండి అవి ఇప్పుడు నీళ్ళానికొస్తాయి. ఆట పెడతామనమాట. హ్మ్. ఓకేనా. థాంక్ యూ వెరీ మచ్. మీరంతా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పప్పీస్ అయితే ఏ విధంగా అయితే ఆడుకుంటూ ఉన్నాయి ఇంటి దగ్గర. చూడండి. బయరవి పిల్లలు ఈ విధంగా అయితే డబ్ల్యూడబ్ల్యూ ఆడుకుంటూ తిరుగుతూ ఉంటాయి. థాంక్ యూ వెరీ మచ్. మీరంతా ఈ విధంగా సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు. ఓకేనా. అవును ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి లైక్ ఇయ్యండి. ఈడ దానిమ్మ పండ్ల చెట్టు ఉంది కదా! దానిమ్మ పండ్లు కాశాయి. ఆహ్, అట్లాగే టెంకాయలు కూడా కాసినాయన్నమాట. టెంకాయలు కూడా పట్టినాయి. దానిమ్మ పండ్లు కూడా కాసినాయి. అప్పుడప్పుడు ఒకటోటి తెంపుకొని ఎట్లయితే మాయినవి అట్లా తెంపుకుంటుంటామన్నమాట. ఓకేనా. బాయ్.